హలో ఫ్రెండ్స్. ఈ సెషన్‌లో మనం పైథాన్ వేరియబుల్స్ గురించి అండ్ ఆ వేరియబుల్స్ డిఫైన్ చేయడానికి యూజ్ చేసే సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి? మనము ఆ రూల్స్‌ని ఎలా ఫాలో అవ్వాలి? వాటిని గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటి? ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎ వేరియబుల్ ఈజ్ అ కంటైనర్ ఆఫ్ అ స్టోరేజ్. అంటే ఇది వేరియబుల్ అనేది ఒక స్టోరేజ్ కంటైనర్ అన్నమాట. ఆ స్టోరేజ్ని మనం దేనికి యూజ్ చేస్తాం? ఒక వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. వాల్యూ ఆర్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక స్టోరేజ్ లొకేషన్ అనమాట. అండ్ వేరియబుల్ నేమ్ అంటే ఎ నేమ్ గివెన్ టు ఏ స్టోరేజ్ లొకేషన్. సో ఇప్పుడు సమ్ స్టోరేజ్ లొకేషన్లో మనకు ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. ఆ వాల్యూకి అసైన్ చేసే నేమ్నే వేరియబుల్ నేమ్ అంటారు అనమాట. సో ఆ స్టోరేజ్ లొకేషన్ యొక్క రెఫరెన్స్ నేమ్ ఉంటుంది కదా, ఆ రెఫరెన్స్ నేమ్నే వేరియబుల్ నేమ్స్ అంటారు. అండ్ ఏ లాంగ్వేజ్లో అయినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ దానికంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. అండ్ అలాగే ప్రతి ప్రోగ్రామింగ్లో ఉండే ప్రతి టాపిక్కి సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అలాగే పైథాన్ వేరియబుల్ నేమ్స్ డిఫైన్ చేయడానికి కోసం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పైథాన్ వేరియబుల్స్ అనేటివి స్టాటిక్లీ టైప్డ్ కాదు. సో పైథాన్ వేరియబుల్స్ అనేటివి డైనమికలీ టైప్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనము వాల్యూని అసైన్ చేసేకి ముందు డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సపోజ్ సి తీసుకుంటే ఇలా ఇంట్ సి, క్యార్ సి ఇలా డిఫైన్ చేయాలి కదా. సో మనము వేరియబుల్ నేమ్ని డిఫైన్ చేసేకి ముందు డిక్లేర్ చేయాలన్నమాట. ఇది కంపైలర్ లాంగ్వేజ్లో అయితే. ఈ పైథాన్ అనేది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అండ్ డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి పైథాన్లో డైరెక్ట్గా వేర్ నేమ్ ఇలా డైరెక్ట్గా మనము డిఫైన్ చేసేయచ్చు అనమాట వేరియబుల్స్ని పైథాన్లో. సో పైథాన్ ఇస్ నాట్ ఎ స్టాటిక్లీ టైప్డ్ లాంగ్వేజ్, ఇట్స్ అ డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ముందే మనం ఫీచర్స్లో చెప్పుకున్నాం. ఆ ఫీచర్స్ మీరు చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ వేరియబుల్ నేమ్స్ని డిఫైన్ చేయడం కోసం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయ్యి మనము వేరియబుల్స్ని డిఫైన్ చేస్తే మాత్రమే అవి వ్యాలిడ్ లీగల్ వేరియబుల్స్ అవుతాయి అనమాట పైథాన్లో. లేకపోతే ఇన్వాలిడ్ అనమాట. ఆ వేరియబుల్ మీరు డిఫైన్ చేసిన వేరియబుల్ నేమ్స్ అనేటివి ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే అవి ఇన్వాలిడ్ నేమ్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్. సో వేరియబుల్ నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్. ఈ వేరియబుల్ నేమ్స్ అనేటివి లెటర్తో కానీ అండర్స్కోర్తో కానీ మాత్రమే స్టార్ట్ అవ్వాలి. అంటే ఇలా అనమాట. ఆర్ సో ఇలా మనము లెటర్స్ కానీ అండర్స్కోర్తో కానీ వేరియబుల్ నేమ్స్ని స్టార్ట్ చేయొచ్చు. రూల్ నెంబర్ 2, వేరియబుల్ నేమ్ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్. సో వేరియబుల్ నేమ్స్ అనేటివి నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. సపోజ్ ఇలా నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, ఇది రాంగ్. రూల్ నెంబర్ 3, వేరియబుల్ నేమ్స్ షుడ్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ ఆర్ అండర్స్కోర్స్. వేరియబుల్ నేమ్ షుడ్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ ఆర్ అండర్స్కోర్స్. వేరియబుల్ నేమ్స్లో ఆల్ఫా న్యూమరిక్ అండ్ అండర్స్కోర్స్ మాత్రమే ఉండాలి. దానికి అవి కాకుండా ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టర్స్ అలా ఉన్నాయనుకోండి, అప్పుడు డెఫినెట్గా అది లీగల్ వేరియబుల్ నేమ్ కాదన్నట్లు. ఇప్పుడు చూడండి, సపోజ్ సో ఇలా వేరియబుల్ నేమ్ని డిఫైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, కానీ స్టార్ట్ అయిన తర్వాత నెంబర్స్ ఉండొచ్చు అనమాట. లెటర్తో కానీ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ అయిన తర్వాత నెంబర్స్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మధ్యలో కూడా అండర్స్కోర్స్ కూడా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనమాట. సో ఏంటంటే వేరియబుల్ నేమ్స్ అనేటివి నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, బట్ ఏంటంటే నెంబర్స్ ఉండొచ్చు. ఎక్కడైనా వేరియబుల్ నేమ్లో మధ్యలో నెంబర్స్ ఉండొచ్చు అండ్ అండర్స్కోర్స్ కూడా ఉండొచ్చు. అండర్స్కోర్స్తో స్టార్ట్ అవ్వచ్చు, బట్ నెంబర్స్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఇక్కడ నెంబర్తో స్టార్ట్ చేశాను అనుకోండి. సో ఎర్రర్ వచ్చింది చూడండి, ఇక్కడ చూపిస్తుంది ఎర్రర్, ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఎక్స్పెక్టెడ్. సో ఏంటంటే ఈ కంపైలర్ ఏమనుకుంటుంది అంటే, పైథాన్ కంపైలర్ నెంబర్ ఉందంటే డెఫినెట్గా అదొక వాల్యూ లాగా తీసుకుంటుంది అనమాట. అది వాల్యూ లాగా తీసుకొని ఆ వాల్యూ తర్వాత ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ లేదు, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్
నెంబర్స్ అండ్ వేరియబుల్ నేమ్స్ షుడ్ ఓన్లీ కంటైన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్స్. ఒకవేళ సింబల్స్ కనుక ఉంటాయి, ఇప్పుడు సపోజ్ హ్యాష్ ఉందనుకోండి, ఈ వేర్ ఎన్ తర్వాత ఉండేదంతా కమెంట్ లాగా తీసుకుంటుంది అనమాట హ్యాష్ కనుక ఉంటే. అదే డాలర్ ఉందనుకోండి, ఇది కూడా ఇల్లీగల్ నేమ్. అండ్ ఇంకా వేరే సింబల్ ఇద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఆల్ఫాన్యూమరిక్ అండ్ అండర్స్కోర్స్ ఇవి తప్ప ఇంకే సింబల్స్ ఉన్నా కూడా అది లీగల్ వేరియబుల్ నేమ్ కాదు, ఇల్లీగల్ వేరియబుల్ నేమ్ అనమాట. అది ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్ ఇన్ పైథాన్. ఓకేనా? సో ఇదొక రూల్. రూల్ నెంబర్ 4, వేరియబుల్ నేమ్స్ ఇన్ పైథాన్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో వేరియబుల్ నేమ్స్ ఇన్ పైథాన్ కేస్ సెన్సిటివ్ అంటే సపోజ్ ఇప్పుడు మనము నేమ్ డిఫైన్ చేసాం. నేమ్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఉంది అనుకుందాం, నేమ్ అనే ఇంకో వేరియబుల్ నేమ్ ఉంది, నేమ్ ఇది, ఈ మూడు తీసుకుంటే ఈ మూడు నేమ్స్ అనేటివి 3 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, డిఫైన్ చేస్తాను. నేమ్ ఈక్వల్ టు చూడండి నేమ్, చూడండి ఇప్పుడు నేను 3 వేరియబుల్స్ డిఫైన్ చేశాను అనమాట. ఒకటి స్మాల్ లెటర్స్తో నేమ్, అండ్ ఒకటి క్యాపిటలైజ్తో నేమ్, అండ్ ఒకటి క్యాపిటల్ లెటర్స్తో నేమ్. ఈ 3 వేరియబుల్ నేమ్స్ సేమ్ స్పెల్లింగ్ ఉన్నాయి, బట్ కేస్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేసి చూద్దాం. సో చూడండి, నేను వీటిని ప్రింట్ చేస్తాను. చూడండి 3 డిఫరెంట్ వేరియబుల్స్ కాబట్టి 3 డిఫరెంట్ వాల్యూస్ని ప్రింట్ అయ్యాయి అనమాట. ఇది పైథాన్లో లీగల్ వేరియబుల్ నేమ్సే. సేమ్ స్పెల్లింగ్ ఉన్నా కూడా కేస్ డిఫరెంట్గానే అయితే అవి డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఓకేనా? సో ఇది. అండ్ రూల్ నెంబర్ 5. సో రూల్ నెంబర్ 5 ఏంటంటే, ఇప్పుడు మనకి పైథాన్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట, బిల్ట్ ఇన్ కీవర్డ్స్. పైథాన్ హ్యాస్ built-in keywords which cannot be used as Python variable names. So Python has built-in keywords which cannot be used as Python variable names. ఇది 5వ రూల్. సో పైథాన్లో కొన్ని బిల్ట్-ఇన్ కీవర్డ్స్ ఉంటాయి, వాటిని పైథాన్ వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. సపోజ్ మనము ఇక్కడ చూద్దాం, ఇంట్ అనేది పైథాన్లో ఒక కీవర్డ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము దాన్ని ఒక వాల్యూ ఇచ్చాం. చూడండి ఇక్కడే చూపిస్తుంది, షాడోస్ బిల్ట్ ఇన్ నేమ్ ఇంట్. ఇప్పుడు ఈ కీవర్డ్ని నేను వేరియబుల్ నేమ్స్కి యూజ్ చేసేసాను. ఇది వర్క్ అవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ ఏమవుతుందంటే, ఇంట్ అనే కీవర్డ్ మనము పైథాన్లో సమ్ ఫంక్షనాలిటీ కోసం యూజ్ చేస్తాం. అదేంటంటే టైప్ కాస్టింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఇంట్ ఆఫ్ టైప్ కాస్టింగ్ అంటే మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, ఇష్యూ ఎర్రర్ వచ్చిందనమాట, టైప్ ఎర్రర్, ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్. ఎందుకంటే మనము ఇక్కడ ఇంట్ని వేరియబుల్కి యూజ్ చేసామన్నమాట, అందుకని అది టైప్ ఎర్రర్ వస్తుంది, ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్ అని వస్తుంది. అది ఇప్పుడు నేను దీన్ని కమెంట్ చేస్తాను. చూడండి ఇప్పుడు చూద్దాం. చూడండి 10 ప్రింట్ అయిందా? సో ఇప్పుడు ఈ 10 ప్రింట్ అయిందనమాట. నేను స్ట్రింగ్గా ఇచ్చిన 10ని కొటేషన్స్లో ఇస్తే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్గా ఇచ్చిన 10 మనకి ఇంట్ అనే టైప్ కాస్టింగ్ యూజ్ చేయడం వల్ల ఇంటీజర్ 10 అయిందనమాట. ఓకేనా? సో అది కూడా చూడండి, కావాలంటే మనం దాని టైప్ చూద్దాం. చూడండి ఇంటీజర్ టైప్ అయిందనమాట. ఓకేనా? ఇది పైథాన్ వేరియబుల్స్. చూసారు కదా, ఇది పైథాన్ వేరియబుల్స్ అంటే, అండ్ వాటిని డిఫైన్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్. సో ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే అవి ఇన్వాలిడ్ పైథాన్ వేరియబుల్ నేమ్స్ అవుతాయి అన్నమాట. ఇన్ కేస్ మీకు ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి, నేను వాటన్నిటిని క్లారిఫై చేస్తాను. కమెంట్స్లో అయినా క్లారిఫై చేసేస్తాను, లేదా సపరేట్ వీడియో అయినా చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తాను. అండ్ మీరు కంప్లీట్ కోర్స్ నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.